సో మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఇన్నర్ క్లాసెస్. సో ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటని చెప్పేసి చూద్దాం, ఓకేనా? సో ఏం లేదండి, చాలా సింపుల్ టాపిక్ అండ్ వెరీ ఈజీ. సో దీన్ని మనం ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. ఇన్నర్ క్లాసెస్ అంటే ఏంటి? జస్ట్ డెఫినేషన్ ఫస్ట్. డిఫైనింగ్ ఏ క్లాస్ ఇన్సైడ్ అనదర్ క్లాస్. డిఫైనింగ్ ఏ క్లాస్ inside another class. Okay, such types of classes are called as inner classes. Such types of classes are called as inner classes. Are called as inner classes. సో మనం ఏదైనా క్లాస్ని ఇంకో క్లాస్లో డిఫైన్ చేస్తే వాటిని మనం ఏమంటామంటే ఇన్నర్ క్లాసెస్ అని చెప్పేసి అంటాం, ఓకేనా? సో దీనికి మెయిన్ ఇంకో కీ పాయింట్ ఏంటంటే, సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది వితౌట్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్, వితౌట్ ఎగ్జిస్టింగ్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ there is no chance of existing of another object. So without existing of one object there is no chance of existing of another object. సో దీని డెఫినేషన్ ఏంటంటే, మనం ఒక క్లాస్ని డిఫైన్ చేసాం, అందులో ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుంటూ వాటిని ఇన్నర్ క్లాసెస్ అంటాం. ఒక క్లాస్ అనేది మనం డిఫైన్ చేసినప్పుడు ఇంకో క్లాస్ అనే డిపెండెన్సీ లేకుండా మనకి ఇంకో ఆబ్జెక్ట్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికోసం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. So without existing of a car object, is there any chance of existing of engine object? No, right? So adhe vidhanga without existing of human brain, without existing of human brain there is no chance of existing of థాట్. అంతే కదా? సో మనకి హ్యూమన్ బ్రెయిన్ లేకుండా మనం థాట్ అనేది ఉండిద్దా? లేదు. అదేవిధంగా కార్ అనేది లేకుండా ఇంజిన్ అనేది ఉండిద్దా? ఉండదు. సో ఇక్కడ ఏంటి, ఆ ఇంజిన్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అవుటర్ క్లాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓకేనా? సో ఇన్నర్ క్లాస్ అనేది అవుటర్ క్లాస్ యొక్క ఫంక్షన్స్ని యాక్సెసిబుల్ చేయగలదు, బట్ అవుటర్ క్లాస్ అనేది ఇన్నర్ క్లాసెస్ని యాక్సెస్ చేయలేదు, ఓకేనా? సో ఇది ఈ యొక్క కాన్సెప్ట్ థియరీ. సో మనం ఇందులో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. బట్ ఇక్కడ మనకి మెయిన్లీ ఏంటి అంటే, ఇన్నర్ క్లాసెస్ అనేవి కామన్గా యూజ్ చేసే కాన్సెప్ట్స్, ఓకేనా? బట్ ఇవి అంత కామన్గా అంతగా ఏమి యూజ్ చేయరు ఇన్నర్ క్లాసెస్ని. బట్ వాటికంటూ అగ్రిగేషన్, కాంపోజిషన్ టెక్నిక్స్ అనేవి యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే మనకు కాన్సెప్ట్ ఉంది, చెప్పుకోవాలి. బట్ ఫర్ చిన్న చిన్న లాజిక్స్ వాటికైతే ఇన్నర్ క్లాసెస్ అయితే ఉపయోగించుకోవచ్చు, ఓకేనా? సో ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సో క్లాస్ అని చెప్పేసి తీసుకున్నాను, క్లాస్ అవుటర్ క్లాస్. సో అవుటర్ని నేను అవుటర్నే రాసుకుంటున్నాను. అండ్ దెన్ డిఫైన్ అండర్స్కోర్ ఇన్నిట్ ఇక్కడ తీసుకున్నాను. సెల్ఫ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. సెల్ఫ్ ప్రింట్, ఇది మనకి ఏముంటుంది, దీన్ని అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్, అంతే కదా? అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. క్లియర్ కదా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇంకో క్లాస్ డిఫైన్ చేసుకున్నాను. మీరు గమనించండి, ఇది ఇన్నర్ క్లాస్, క్లాస్ ఇన్సైడ్ ఇన్నర్ క్లాస్, క్లాస్ ఇన్సైడ్ అనదర్ క్లాస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇండెంటేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండెంటేషన్ అంటే ట్యాప్ స్పేస్ అని అర్థం, ఓకేనా? సో ఇండెంటేషన్ ఇచ్చాను. సో నెక్స్ట్ డిఫైన్ అని చెప్పేసి ఇంకో కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, ఓకేనా? సో ఇక్కడ సెల్ఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇందులో నేను రాసుకుంటా, ఏమని రాసుకుంటాను, ప్రింట్ అని చెప్పేసి రాసుకుంటున్నాను. ఇక్కడ ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్, ఓకేనా? ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక మెథడ్ తీసుకుంటా, ఇందులోనే డిఫైన్, ఇది మెథడ్ 2 అని చెప్పేసి తీసుకుంటున్నా, ఓకేనా? నా మెథడ్ నేమ్ వచ్చేసి మెథడ్ 2. ఇక్కడ ప్రింట్లో రాసుకుంటున్నా. ఇది ఏ మెథడ్? ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ అని చెప్పేసి
తీసుకున్నా. క్లియర్ కదా? సో ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఒక మెథడ్ డిఫైన్ చేసుకుంటున్నాను అవుటర్ క్లాస్లో కూడా. దాన్ని డిఫైన్ మెథడ్ 1 అని చెప్పేసి తీసుకున్నాను, సెల్ఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. సో ఇక్కడ రాసుకుంటున్నాను, ఇదేంటంటే అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్, అదేవిధంగా అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ అని చెప్పి చూసాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే O ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అవుటర్. ఎన్ని రకాలుగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలో మనం చూడవచ్చు ఇక్కడ. ఫస్ట్ O ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అంటే నాకు దీన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలంటే అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి రావాలి. ఎందుకంటే అట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ ది కన్స్ట్రక్టర్ విల్ డెఫినెట్లీ ప్రొడ్యూస్ దట్ అవుట్పుట్ ఆన్ ది స్క్రీన్. చూడండి, మనకి నేను ఎగ్జిక్యూట్ చేశాను. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏం వస్తుందో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత చూద్దాం. సో ఇప్పుడు నేను ఓన్లీ అవుటర్ క్లాస్నే కాల్ చేశాను కాబట్టి నాకు అవుటర్ క్లాస్లో కన్స్ట్రక్టర్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ వచ్చేసి నాకు ఇక్కడ ప్రింట్ చేయాలి. టెర్మినల్ కాస్త స్లోగా ఉంది. సో మీరు గమనించండి, నాకు అవుట్పుట్ ఏమొచ్చింది, అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్. మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు అవుట్పుట్ ఏమొచ్చిందంటే అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది. నేను ఓన్లీ అవుటర్ క్లాస్కే డిఫైన్ చేసుకున్నాను కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను అవుటర్ క్లాస్ మెథడ్ని కాల్ చేయాలనుకుంటున్నా. సో O డాట్ మెథడ్ 1 బై యూజింగ్ రెఫరెన్స్ వేరియబుల్ డాట్ మెథడ్ 1 I call the మెథడ్. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. సో అవుట్పుట్ మనకి ఏమొస్తుంది అంటే గమనించవచ్చు ఇక్కడ. సో మనకు అవుట్పుట్ వచ్చేసి అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్. మరి అవుటర్ క్లాస్గా మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, సో ఇన్నర్ క్లాస్ వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి చూద్దాం. సో ఇన్నర్ క్లాస్ని ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అని చెప్పేసి తీసుకున్నా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ డాట్ ఇన్నర్ అని చెప్పేసి కాల్ చేశా. సో ఇన్నర్ అని కాల్ చేస్తే ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఈ టూ మెథడ్స్ ఈ టూ ఆబ్జెక్ట్ క్రియేషన్స్ తీసేస్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, మీరు గెస్ చేసి చెప్పగలరా? చూడండి, మీరు సరిగ్గా గమనించినట్టయితే ఇక్కడ చూడండి, ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్. సో నేను ఏం చేశానంటే ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్ మన ఎందుకు వచ్చింది అవుట్పుట్, నేను అవుటర్ క్లాస్ని యూజ్ చేసుకుని అవుటర్ క్లాస్ ద్వారా ఇన్నర్ క్లాస్లోని కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు మనకేమవుతుంది, ఓన్లీ కన్స్ట్రక్టర్ యొక్క మెథడ్ మాత్రమే నాకు అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మెథడ్ 2 కాల్ చేయాలంటే ఎక్స్ డాట్ మెథడ్ 2 అని చెప్పేసి కాల్ చేస్తాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ అని చెప్పేసి రావాలి. సో ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుంది అనేది. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ అవుట్పుట్ గమనించినట్టయితే ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్. సో ఇది ఒక వే. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని యాక్సెస్ చేసుకుంటాం. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్. ఇప్పుడు అనదర్ టైప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే O ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అని చెప్పేసి తీసుకున్నా కదా, ఈసారి నేను అవుటర్ అని చెప్పేసి తీసుకున్నా, అవుటర్ డాట్ మెథడ్ 1. ఓకేనా? అవుటర్ డాట్ మెథడ్ 1 నాకు అవుట్పుట్ ఏమవుతుందో చెప్పండి. అవుటర్ డాట్ మెథడ్ 1 అన్నప్పుడు నాకు అవుట్పుట్ ఏం రావాలి చూడండి. నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, అవుట్పుట్ ఏమొస్తుందో చెప్పండి. 2 times ఎగ్జిక్యూట్ చేశాను, బట్ ఇట్ ఈస్ స్లో. సో మీరు ఇక్కడ గమనించండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే చూడండి, 2 times కాల్ చేశాను కాబట్టి నాకు అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ అనేది అవుట్పుట్గా వచ్చింది. ఓకేనా? సో అదే విధంగా ఈసారి నేను ఏం చేస్తానంటే ఈ విధంగా కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అవుటర్ అని చెప్పేసి
నేను దీన్ని ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నా ఎక్స్కి. ఓకేనా, ఎక్స్ డాట్ మెథడ్ 1 అని చెప్పేసి దీన్ని మెథడ్ని కాల్ చేస్తున్నాను. ఈసారి వచ్చేసి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ ఇన్నర్ అని చెప్పేసి ఆ ఇన్నర్ క్లాస్ని కాల్ చేస్తున్నాను. ఈసారి y డాట్ మెథడ్ 2 అని చెప్పేసి మెథడ్ 2ని కాల్ చేస్తున్నాను. సో ఇప్పుడు నాకు అన్ని మెథడ్స్లో అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ నాకు అవుట్పుట్ అనేది చూపించాలి. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, నాకు అవుట్పుట్ ఏమొస్తుందో మీరు గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్టయితే అవుటర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ అవుటర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్ అండ్ అవుటర్ క్లాస్ ఇన్నర్ క్లాస్ కన్స్ట్రక్టర్ అండ్ ఇన్నర్ క్లాస్ ఇన్స్టెన్స్ మెథడ్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇన్నర్ క్లాసెస్ వాటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. క్లియర్ కదా? సో ఇది వన్ ఆఫ్ ది కాన్సెప్ట్ ఇన్ పైథాన్ అనమాట. సో దీని మీద ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో అప్పుడు మనకి కొంచెం క్లియర్ ఐడియా అయితే వస్తుంది. ఓకేనా? సో నేను ఎగ్జాంపుల్ రిమూవ్ చేసేస్తున్నాను. ఇక్కడ క్లాస్ అని చెప్పేసి ఒక పర్సన్ అని చెప్పేసి తీసుకున్నా, క్లాస్ పర్సన్. ఓకేనా? సో డిఫైన్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాను, అందులో సెల్ఫ్ కామా నేమ్ కామా ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఓకేనా? సో ఇక్కడ తీసుకున్నా కాబట్టి డిఫైన్ చేయాలి. సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అండ్ దెన్ సెల్ఫ్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ డిస్ప్లే ఆర్ అబౌట్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకుంటున్నాను. అందులో కూడా నేను సెల్ఫ్ అని ప్లేస్ చేసుకున్నాను. ఇప్పుడు పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం నాకు ఇందులో ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చేసి పర్సన్ నేమ్ ఉంది కాబట్టి నేను పర్సన్ నేమ్ అనేది తీసుకుంటాను. సో పర్సన్ నేమ్ ఎలా తీసుకుంటాం, ఎలా యాక్సెస్ చేసుకుంటాం? బై యూజింగ్ సెల్ఫ్. సో బై యూజింగ్ సెల్ఫ్ అంటే ఎట్లా? సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేసి తీసుకుంటాం. క్లియర్ కదా? సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఏజ్ అని చెప్పేసి తీసుకుంటాను. సో ఏజ్ ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు మీరు గమనించినట్టయితే సెల్ఫ్ డాట్ ఏజ్ అని చెప్పేసి తీసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను తీసుకున్నాను. సరే, క్లాస్ ఆ పర్సన్కి కొన్ని టాలెంట్స్ ఉన్నాయన్నమాట. ఆ టాలెంట్స్ని చూపించడానికి క్లాస్ టాలెంట్ అని చెప్పేసి ఒకటి తీసుకున్నాను. ఓకేనా? క్లాస్ టాలెంట్ అని చెప్పేసి తీసుకున్నాను. డిఫైన్ కన్స్ట్రక్టర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ నేను వేస్తానంటే ప్రింట్ స్టేట్మెంట్లో నేను వస్తానంటే పర్సన్ టాలెంట్స్ అని చెప్పేసి రాస్తాను. పర్సన్ టాలెంట్స్ అని చెప్పేసి తీసుకున్నా, పర్సన్ టాలెంట్స్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫైన్ టాలెంట్ అని చెప్పేసి టాలెంట్ కాదు, డిఫైన్ డిస్ప్లే అని చెప్పేసి ఇంకో మెథడ్ తీసుకున్నా అతని టాలెంట్స్ని డిస్ప్లే చేయడానికి. సెల్ఫ్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది ఇన్స్టెన్స్ మెథడ్. ఇందులో నేను ఆ పర్సన్ యొక్క టాలెంట్స్ అన్నీ తీసుకుంటాను అనమాట. సో ఇక్కడ మీరు గమనించండి నేను ఏ విధంగా తీసుకుంటాను ఏంటి అనేది. ఓకేనా? సో హీ డాన్సెస్. ఓకేనా? హీ డాన్సెస్, ప్రింట్ హీ సింగ్స్. ఓకేనా? తర్వాత ప్రింట్ he can also swim అని చెప్పేసి నేను అతని టాలెంట్స్ ఏదో తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఎలా అంటే దీనికి ఫస్ట్ పర్సన్ ఈజ్ ఈక్వల్ టు ఎట్లా క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత నేను p.abbot అని చెప్పేసి కాల్ చేసుకున్నా. సో కాల్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఓన్లీ పర్సన్ యొక్క డీటెయిల్స్ అనేవి మాత్రం వస్తాయి, టాలెంట్స్ అయితే ఏం రావు. మీరు గమనించండి, ఇక్కడ నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే ఓన్లీ నేమ్ అండ్ ఏజ్ అనేది మాత్రమే అవుట్పుట్ రావాలి, ఇంకా రెస్ట్ ఆల్ అని చెప్పేసి మనకి రాకూడదు. సో దీన్ని ఏ విధంగా మనం ఇక్కడ మనకి 2 పారామీటర్స్ పాస్ చేయాలి కదా. సో ఆ 2 పారామీటర్స్ ఏంటి, నేమ్ అండ్ ఏజ్ అనేది మనం పాస్ చేయలేదు కాబట్టి చూపిస్తుంది. సో పర్సన్ నేమ్ వచ్చేసి సమ్ ఎలెక్స్ అని తీసుకున్నాను అండ్ ఏజ్ వచ్చేసి సమ్ 25 అని చెప్పేసి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మీరు గమనించండి ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చి అనేది గెస్ట్ చేయండి. సో టెర్మినల్ చాలా స్లోగా ఉంది యాక్చువల్లీ, నెక్స్ట్ టైం నుంచి మారుస్తాను. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేమ్ వచ్చేసి ఎలెక్స్ ఉంది, ఏజ్ వచ్చేసి 25 అని చెప్పేసి ఉంది. క్లియర్ కదా? సో ఇప్పుడు నాకు పర్సన్ యొక్క టాలెంట్స్ అనేవి
నేను ప్రింట్ చేయాలి అనుకుంటున్నా బై యూజింగ్ ఇన్నర్ క్లాసెస్. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడి నుంచి సెల్ఫ్ డాట్ టాలెంట్ ఈజ్ ఈక్వల్ టు నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. సెల్ఫ్ డాట్ మన క్లాస్ నేమ్ ఏంటి, టాలెంట్. సో మీకు గమనించినట్టయితే నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను అనమాట. ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను, ఏ క్లాస్కి, టాలెంట్ అనే క్లాస్కి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సెల్ఫ్ డాట్ టాలెంట్ని యూజ్ చేసుకుని నేను డీటెయిల్స్ అనేవి యాక్సెస్ చేసుకుంటా. ఓకేనా. సో ఏ విధంగా యాక్సెస్ చేసుకుంటున్నా మీరు చూడండి. ఇక్కడ పీ డాట్ అబౌట్ ఉంది కదా, ఈసారి టాలెంట్ అని చెప్పేసి తీసుకున్నా, టీ అని చెప్పేసి. పీ డాట్ మనకి టాలెంట్ కదా, సో టాలెంట్ అని చెప్పేసి తీసుకున్నా, పీ డాట్ టాలెంట్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టీ డాట్ అబౌట్ డిస్ప్లే కదా, డిస్ప్లే అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. అవుట్పుట్ ఏం వస్తుందో మీరు చెప్పండి. సో ఈ విధంగా మనం అయితే ఇన్నర్ క్లాసెస్ యొక్క వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు గమనించినట్లయితే చూడండి, నేమ్ ఉంది అండ్ హిజ్ ఏజ్ ఉంది, అతని టాలెంట్స్ ఏమైతే ఉన్నాయో, హీ డాన్సెస్, హీ సింగ్స్, హీ కెన్ ఆల్సో స్విమ్ అని చెప్పేసి వచ్చింది. సో ఈ విధంగా ఇన్నర్ క్లాసెస్ అనేవి వర్క్ అవుతాయి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఎగ్జాంపుల్లో క్లియర్గా చెప్పుకోవాలంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసాం, అక్కడి నుంచి మనకి వాల్యూస్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో తర్వాత ఏమవుతుందంటే బై యూజింగ్ సెల్ఫ్ ఐ క్రియేటెడ్ ది ఆబ్జెక్ట్ ఫర్ దిస్ క్లాస్. ఓకేనా, ఇన్నర్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేషన్ చేశాను. సో ఆ తర్వాత ఏం చేశానంటే టీ ఈజ్ ఈక్వల్ టు పీ డాట్ టాలెంట్ అని చెప్పేసి నేను తీసుకున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే పర్సన్లో ఉన్న టాలెంట్, ఇక్కడ ఆల్రెడీ మనం రెఫరెన్స్ వేరియబుల్ ఏంటి, ఇక్కడ టాలెంట్ అనేది రెఫరెన్స్ వేరియబుల్ కదా. సో దాన్ని ఎక్కడుంది, అది క్లాస్ పేరెంట్లో ఉంది. సో పేరెంట్ యొక్క రెఫరెన్స్ వేరియబుల్ ఏంటి, పి. సో బై యూజింగ్ టూ రిఫరెన్స్ వేరియబుల్స్ ఐఎమ్ స్టోరింగ్ ద వాల్యూస్ ఇన్ టు ది అనదర్ రెఫరెన్స్ వేరియబుల్ విచ్ ఇస్ నథింగ్ బట్ p, and by using that p I'm accessing the values of that talent. సో టాలెంట్ క్లాస్. సో ఇప్పుడు నేను డిస్ప్లే ప్రింట్ చేస్తే నాకు వాల్యూస్ అనేవి ఇక్కడ నాకు అవుట్పుట్ మీద ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ విధంగా ఇన్నర్ క్లాసెస్ అనేవి వర్క్ అవుతాయి. ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ వచ్చేసి ఈ ఇన్నర్ క్లాసెస్లోనే పార్ట్ 2 అండి. సో ఇక్కడ ఈ వీడియోలో ఓన్లీ మనం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూద్దాం. ఓకేనా. సో దానికోసం నేను ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి తీసుకుంటున్నాను, క్లాస్ యూనివర్సిటీ. సో ప్రతి టాపిక్కి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ వస్తున్నానండి రియల్ టైమ్, మీరు ఇక్కడ గమనించండి. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ తీసుకున్నాను, ఆ క్లాస్ నేమ్ వచ్చేసి యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకుంటున్నా. సో ఒక కన్స్ట్రక్టర్ తీసుకుంటున్నాను. సో ఐఎమ్ డిఫైనింగ్ వన్ కన్స్ట్రక్టర్ అండ్ దెన్ సెల్ఫ్ కామా నేమ్ ఐఎమ్ గివింగ్. సో ఇక్కడ సెల్ఫ్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. క్లియర్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డిఫైన్ అబౌట్ అని చెప్పేసి తీసుకుంటా. అబౌట్లో ఏం రాసుకుంటారంటే కాలేజ్ యొక్క డీటెయిల్స్ నేను రాసుకుంటా. ప్రింట్ వెల్కమ్ టు అని చెప్పేసి రాసుకుంటా. సో వెల్కమ్ టు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే నేమ్ ఇచ్చుకుంటాం యూనివర్సిటీకి, ఆ యూనివర్సిటీ నేమ్ ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నా. సెల్ఫ్ డాట్ నేమ్ అని చెప్పేసి ఇక్కడ తీసుకుంటున్నా. క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్నర్ క్లాసెస్ కదా, మనం వి నీడ్ టు డిఫైన్ ఏ క్లాస్ ఇన్సైడ్ ఏ క్లాస్. కాబట్టి క్లాస్ అని చెప్పేసి తీసుకుని ప్రతి యూనివర్సిటీకి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, కాబట్టి నేను క్లాస్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. క్లియర్ కదా. క్లాస్ డిపార్ట్మెంట్ ఇక్కడ నేను తీసుకున్నాను. ఒక కన్స్ట్రక్టర్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను అగైన్. సో కన్స్ట్రక్టర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులో కూడా నేను రాసుకోవాలి. ప్రస్తుతానికి అయితే వదిలేస్తున్నాను పాస్ అని పెట్టేసి. సో తర్వాత దీన్ని యూజ్ ఏంటో నేను నెక్స్ట్ చెప్తాను. సో డిఫైన్ అని చెప్పేసి ఇక్కడ కాదు, ఇక్కడ తీసుకోవాలి. డిఫైన్ అని చెప్పేసి డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ డిఈపిటి డీటెయిల్స్ అని చెప్పేసి షార్ట్కట్లో తీసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ సెల్ఫ్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇది ఇన్స్టెన్స్ మెథడ్ కదా. సో ఇక్కడ నేను ప్రింట్లో రాసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈసీఈ ఈజ్ ఏ వెరీ గుడ్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి తీసుకున్నానండి. మీరు జాగ్రత్తగా గమనించగలరు. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లాస్ తీసుకున్నాను. ప్రతి డిపార్ట్మెంట్కి సెక్షన్స్ ఉంటాయి కాబట్టి నేను క్లాస్ ఇందులో సెక్షన్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఓకేనా. సో తీసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా కన్స్ట్రక్టర్ ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఇనిషియలైజ్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తానంటే ఇక్కడ కూడా ప్రజెంట్ ఏం రాయట్లేదు, పాస్ అని చెప్పేసి వదిలేస్తాను. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి డిఫైన్ అని చెప్పి ఇక్కడే డిఫైన్ అని చెప్పేసి
సెక్షన్ డీటెయిల్స్ అయితే రాద్దాం అనుకుంటున్నాను. సో సెక్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఒక మెథడ్ తీసుకున్నాను, ఎందుకు సెల్ఫ్ అని పెట్టేసి రాస్తున్నాను. ప్రింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ ద ఫస్ట్ సెక్షన్ అనుకోండి, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సెక్షన్, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ సెక్షన్ అని చెప్పేసి రాసుకుంటున్నా. లేదంటే సెక్షన్ 1 ఆర్ ఆల్ఫా సెక్షన్, ఆల్ఫా ఈజ్ ఎ వెరీ గుడ్ సెక్షన్ అని చెప్పేసి నేను తీసుకున్నా. సో నెక్స్ట్ వచ్చేసి ప్రతి క్లాస్కి సెక్షన్ ఉన్నప్పుడు స్టూడెంట్ డీటెయిల్స్ కూడా తీసుకుంటాను. సో క్లాస్ అని చెప్పేసి స్టూడెంట్ అని చెప్పేసి ఇంకొకటి తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే డిఫైన్ అని చెప్పేసి ఒక కన్స్ట్రక్ట్ వద్దు, ఒక స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అని చెప్పి తీసుకుందాం. సో స్టూడెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇందులో సెల్ఫ్ కామా ఇక్కడ తీసుకుంటా. ప్రింట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలెక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్పేసి తీసుకుంటున్నా. ఎలెక్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్ అని చెప్పేసి తీసుకున్నా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. మన ఈజ్ ఈక్వల్ టు యూనివర్సిటీ అని చెప్పేసి యూనివర్సిటీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాను. ఎట్ ద టైమ్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ఐ నీడ్ టు పాస్ ద పారామీటర్ యాజ్ నేమ్. సో యూనివర్సిటీ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ లక్నో యూనివర్సిటీ అని నేను తీసుకున్నాను అనుకోండి, లక్నో యూనివర్సిటీ అని చెప్పేసి తీసుకున్నా. యూనివర్సిటీ కదా, యూనివర్సిటీ లక్నో యూనివర్సిటీ అని చెప్పి తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తానంటే అబౌట్లో వెల్కమ్ టు, సో అబౌట్ మెథడ్ని కాల్ చేయాలి. సో u.about అని చెప్పేసి నేను ఆ మెథడ్ని కాల్ చేస్తాను. సో మీరు ఇప్పుడు గమనించినట్లయితే నాకు అవుట్పుట్ ఏం వస్తుందో చూడండి. ఓన్లీ నాకు వెల్కమ్ టు లక్నో యూనివర్సిటీ మాత్రమే వస్తుంది. మీరు ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే వెల్కమ్ టు లక్నో యూనివర్సిటీ మాత్రమే వచ్చింది. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాకు అన్ని మెథడ్లో ఉన్న అన్ని క్లాసెస్లో ఉన్న అవుట్పుట్ అనేది కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఈ కన్స్ట్రక్టర్ యూజ్ చేసుకుంటా. సో ఫస్ట్ యూనివర్సిటీ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను తీసుకుంటాను సెల్ఫ్ డాట్ డిఈపిటి ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్, ఇక్కడ నుంచి నేను ఇన్నర్ క్లాస్ని కాల్ చేస్తున్నా. ఐఎమ్ కాలింగ్ ది ఇన్నర్ క్లాస్ ఫ్రమ్ ది అవుటర్ క్లాస్. సో డిపార్ట్మెంట్ అని చెప్పేసి నేను కాల్ చేశాను. సో అదేవిధంగా నేను ఏం చేస్తానంటే ఎక్కడెక్కడైతే పాస్ ఉందో అక్కడ ఇన్నర్ క్లాసెస్ అనేది కాల్ చేస్తాను. సో సెల్ఫ్ డాట్ డిపార్ట్మెంట్కి ఇన్నర్ క్లాస్ అంటే సెక్షన్ కదా. సో సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ సెక్షన్ అని చెప్పేసి తీసుకున్నా. ఇదే విధంగా స్టూడెంట్ సెక్షన్కి ఇన్నర్ క్లాస్ ఏంటి స్టూడెంట్ కదా. సో దాన్ని కూడా నేను తీసుకుంటా. సెల్ఫ్ డాట్ సెక్షన్ మనకి స్టూడెంట్ కదా, సెల్ఫ్ డాట్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్ఫ్ డాట్ స్టూడెంట్ అని చెప్పేసి నేను కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను అన్ని మెథడ్స్ని ఒక్కొక్క కన్స్ట్రక్టర్ నుంచి అన్ని క్లాసెస్ని ఒక్కొక్క కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే అన్ని క్లాసెస్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్స్ని యాక్సెస్ చేయాలి. సో మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఒక అవుటర్ క్లాసెస్ నుంచి ఇన్నర్ క్లాస్లో ఉన్న ప్రతి ప్రింట్ స్టేట్మెంట్ని యాక్సెస్ చేయాలి. సో దీనికి ప్రింట్ స్టేట్మెంట్ ఏంది, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ ఐ నీడ్ టు యాక్సెస్, సెక్షన్ డీటెయిల్స్ ఐ నీడ్ టు యాక్సెస్ అండ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఐ నీడ్ టు యాక్సెస్. సో ఇవన్నీ యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేస్తాం? సో ఇప్పుడు నేను చూడండి సో మనకి ఇక్కడ డిపార్ట్మెంట్కి వాట్ ఈస్ ద రెఫరెన్స్ వేరియబుల్ హియర్ డిఈపిటి కదా. సో ఇది యూజ్ చేసుకుంటున్నాను. డిపార్ట్మెంట్ డీటెయిల్స్ డిఈపిటి డీటెయిల్స్ అని చెప్పేసి తీసుకున్నా. సేమ్ అదేవిధంగా డిఈపిటి తర్వాత ఏంటి మనకు ఉంది సెక్షన్ కదా, సో సెక్షన్ అని చెప్పేసి తీసుకున్నా. సెక్షన్ డీటెయిల్స్ అని చెప్పేసి స్మాల్ లెటర్లో ఉండాలి, ఓకేనా. సెక్షన్ డీటెయిల్స్. సో సెక్షన్ డీటెయిల్స్ అనే మెథడ్ని నేను కాల్ చేయాలి. SEC డీటెయిల్స్ అని చెప్పేసి తీసుకున్నా. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి u.department.section తర్వాత స్టూడెంట్ కదా. సో స్టూడెంట్ని నేను ఏమని డిఫైన్ చేశాను, స్టూడెంట్ అని డిఫైన్ చేశాను. స్టూడెంట్ డీటెయిల్స్ సో తీసుకున్నాను. సో ఈ విధంగా నేను ఏం చేస్తానంటే ప్రతి క్లాస్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ మెథడ్స్ని నేను కాల్ చేశాను. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే నాకు అవుట్పుట్ ఏం వస్తుందో మీరు గమనించండి. ఇక్కడ గమనించండి అవుట్పుట్ ఏం వచ్చింది నాకు. వెల్కమ్ టు లక్నో యూనివర్సిటీ, ఈజీ ఈజ్ ఎ వెరీ గుడ్ డిపార్ట్మెంట్, ఆల్ఫా ఈజ్ ఎ వెరీ గుడ్ సెక్షన్, అలెక్స్ ఈజ్ ఎ వెరీ గుడ్ డిపార్ట్మెంట్. క్లియర్ కదా. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు మనం చూద్దాం
సో నాకు ఇట్లా వద్దు, నేను ఇన్పుట్ పారామీటర్ పాస్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈసీ అని తీసుకున్నా కదా ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెల్ఫ్ కామా నేమ్ అని చెప్పేసి తీసుకుని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేమ్ అని చెప్పేసి తీసుకుంటా. ఇక్కడ నేమ్ అని చెప్పేసి తీసుకుంటా. సో నేమ్ అని తీసుకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు నేను ఏదైతే ఈ మెథడ్ నేమ్ ఉందో ఇక్కడ డిపార్ట్మెంట్ డీటెయిల్స్, సో డిపార్ట్మెంట్ డీటెయిల్స్ నేను పాస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను సిఎస్సి అని తీసుకుంటా. సో సిఎస్సి అని తీసుకుంటే ఇప్పుడు నాకు చూడండి అవుట్పుట్ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందో చూడండి, మీరు గమనించండి. ఇక్కడ వెల్కమ్ టు లక్నో యూనివర్సిటీ, సిఎస్సి ఈజ్ ఏ వెరీ గుడ్ డిపార్ట్మెంట్, ఆల్ఫా ఈజ్ ఏ వెరీ గుడ్ సెక్షన్, అలెక్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ స్టూడెంట్. సో ఈ విధంగా ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ని పాస్ చేసుకుని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇన్నర్ క్లాసెస్. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఫస్ట్ చూద్దాం. సో నేను యూనివర్సిటీ అనే క్లాస్ తీసుకున్న తర్వాత ఒక కన్స్ట్రక్టర్ డిఫైన్ చేశాను. ఆ కన్స్ట్రక్టర్లో నేను ఏం చేస్తున్నానంటే ఆ కన్స్ట్రక్టర్లో నుండి ఇన్నర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ ఇన్నర్ క్లాస్ని నేను కాల్ చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ ఇన్నర్ క్లాస్ ఏంటి, డిపార్ట్మెంట్. సో నేను యూనివర్సిటీ నుంచి డిపార్ట్మెంట్ కాల్ చేశాను, డిపార్ట్మెంట్లో నుంచి సెక్షన్ అనే ఇన్నర్ క్లాస్ని కాల్ చేశాను, సెక్షన్లో నుంచి స్టూడెంట్ అనే ఇన్నర్ క్లాస్ని కాల్ చేశాను. ఈ విధంగా నేను ప్రతి క్లాస్ని అవుటర్ క్లాస్ నుంచి కాల్ చేశాను. వాటిని ఎలా యాక్సెస్ చేసుకోవాలని చెప్పేసి మీకు చూపించాను. ఇట్లానే కాదు, మళ్ళీ రకరకాలుగా చేయొచ్చు. బట్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది వే టు యాక్సెస్ ది వాల్యూస్ ఆఫ్ ది ఇన్నర్ క్లాస్ మెథడ్స్ అనమాట.